మన గ్రామ ప్రథమ పౌరురాలు స్వరాజ్యలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా డిప్యూటీ సర్పంచ్ గోవర్ధన్ నాయన గారికి, 7వ వార్డు అయినటువంటి బాలస్వామి గారికి, ఇంకా ప్రజాప్రతినిధులకు, అన్న మల్లికార్జున గారికి, ఈ టోర్నమెంట్ సక్సెస్లో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక జైభీములు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇది మనకు నిజమైనటువంటి పండుగ. గతంలో పండుగ అంటే ఎవరింటికి వాళ్ళు వచ్చేది, ఎవరింట్లో వాళ్ళు చేసుకొని తిని వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే అంతకంటే పూర్వము చాలా గొప్పగా ఉన్నది, ఘనమైన చరిత్ర ఉన్నది మన ఊరికి. కానీ మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడంలో, ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి యువత ముందుకు వచ్చినందుకు, ముఖ్యంగా మరి యువత అందరికి కూడా ఈ సందర్భంగా మా ఉద్యోగుల తరపున అనుకోండి, ఇంకా ఈ గ్రామం తరపున ప్రత్యేకంగా జైభీములు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ గ్రామాన్ని నిస్వార్థంగా, ఈ గ్రామంలో ఉన్న సమస్యలను ఆలోచన చేసి పరిష్కరించే ప్రయత్నం చేసేది ఎవరంటే యువత. యువతకు ఎలాంటి స్వార్థాలు ఉండవు. సో అట్లాంటి యువత ముందుకు వస్తుంది కాబట్టి మరి ఖచ్చితంగా భవిష్యత్తులో మన గ్రామం అనేది ఒక ఆదర్శ గ్రామంగా మారడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా నా యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తూ, గతంలో చూసినట్లయితే మన ఒక గ్రామానికి ఎంతో పూర్వ వైభవం ఉన్నది. ఆటల్లో కానీ, పాటల్లో కానీ, వివిధ భజనలో కానీ, కళారూపాల్లో కానీ ఏది తీసుకున్నా కూడా మన గ్రామానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ రాష్ట్రంలోనే ఒక చైతన్యమైనటువంటి ప్రాంతం అంటే నల్లమల్ల అటవీ ప్రాంతం అనేది చెప్తాం. అందులో అమరాబాద్ చెప్తాం. ఆ అమరాబాద్లో ఇంకా చైతన్యమైందంటే మాధవానిపల్లి చెప్తాం. మేము ఎక్కడ పోయినా కూడా మా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకున్నప్పుడు, మా యొక్క ఉనికిని అడిగినప్పుడు మాధవానిపల్లి అంటే ఆటోమేటిక్గా మన ఊర్లో ఎంతోమంది పేర్లు చెప్తారు. అంటే రాష్ట్ర స్థాయిలోనే మన ఊరు నుంచి ఎంతో గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో కాబట్టి దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మరి ఖచ్చితంగా అది యువత పైన ఉంది. దాంతోపాటు మరి మనం ఎన్నుకున్నటువంటి మన నాయకుల పైన ఉంది. కాబట్టి సో గతంలో మనం ఏదైతే అనుకున్నామో, ఈ గ్రామంలో మినీ స్టేడియం అనుకున్నాం, క్రీడా మైదానం అనుకున్నాము. ఆ క్రీడా మైదానానికి ఏర్పాటు కోసం మరి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ, డిప్యూటీ సర్పంచ్ గారు కానీ, అదేవిధంగా వార్డు మెంబర్స్ అందరు కానీ, మన మల్లికార్జున గారు, ఇంకా కాంగ్రెస్ పార్టీలో ప్రముఖంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రీడా మైదానం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనందరం పోయి అక్కడ క్రీడలు ఆడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ మనం క్రీడలు ఆడుకున్నట్లయితే మనం ఆరోగ్యం పైన మనకు ఒక అవగాహన వస్తుంది. మనం శారీరకంగా దృఢంగా ఉంటాం. ఎప్పుడైతే మనం శారీరకంగా దృఢంగా ఉంటామో మనకు చెడు వ్యసనాల పట్ల మనం పోవడానికి ఆస్కారం ఉండదు. సో అట్లా ఉన్నట్లయితే మనల్ని చూసి మన నెక్స్ట్ తరం వస్తుంది, నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా పెద్దవాళ్ళని చూసి వస్తుంది. కాబట్టి సో ఇట్లా క్రీడా మైదానం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరంతా ఆ యొక్క కార్యక్రమంలో మీరంతా కూడా చురుకుగా పాల్గొనాలని, దాంతోపాటు మన గ్రామం అంటేనే ఒక చదువుకి, ఒక విజ్ఞానానికి ఒక గుర్తుగా ఉంది. మన గ్రామంలోనే సుమారు మనకు సింగిల్ కమ్యూనిటీలోనే ఒక 100 మంది దాకా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇంకా ఊరు మొత్తం కలుపుకుంటే సుమారు 200 మంది ఉన్నారు. మరి ఇది ఎట్లా సాధ్యమైందంటే మన గ్రామంలో ఔటనారాయణ మరి సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు ఇంతమంది ఉద్యోగులుగా మేము ఇక్కడ తయారైనాం. మరి ఇంకా ఈ తరాన్ని ఇంకా ముందుకు అందించాలంటే, గతంలో మన ఊర్లో గ్రూప్స్ లేవు, కానీ గ్రూప్ 4 వచ్చింది. ఈరోజు గ్రూప్ 2గా నాసర్ మన ముందుకు వచ్చిండు. అంటే ఇంకా భవిష్యత్తులో గ్రూప్ 1 కానీ, సివిల్స్ కానీ, ఇంకా బ్యాంకింగ్ కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందంటే దానికి ఖచ్చితంగా మరి లైబ్రరీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లైబ్రరీ కోసం గతం నుంచి మనం ఆలోచన చేస్తున్నాం, కానీ ఆచరణలో మనం అనుకున్న స్థాయిలో ముందుకు పోతలేం. కాబట్టి మరి సర్పంచ్ గారు, డిప్యూటీ సర్పంచ్ గారు మంచి టీం ఉంది మనకు. సో కాబట్టి వీళ్ళ ద్వారా మరి యువత ముందుకు వచ్చి మరి దాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ యొక్క మన లైబ్రరీని కూడా మన నెక్స్ట్ జనరేషన్కి అందించినట్లయితుంది. దాంతోపాటు మనందరం కూడా చదువుకొని అక్కడ స్కూళ్ళు 200 మందితో కలకారినటువంటి స్కూల్ ఈరోజు 20-30 మరి అది చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. దాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనందరిపైన ఉందని మరి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ స్కూల్ని, ఈ గ్రౌండ్ని, ఈ యొక్క లైబ్రరీని, ఈ మూడింటిని మనము ఏర్పాటు చేసుకున్నట్లయితే, మన గౌరవ ఎమ్మెల్యే చిక్కుడు వంశకృష్ణ సార్ గారు ఉన్నారు. సార్ కూడా మన ఊరంటే ఎంతో అభిమానం ఉంది. మేము పోయి కలిసినప్పుడు ఎల్లా కూడా మరి సార్ చెప్తుంటాడు, మీ ఊరి కంట్రిబ్యూషన్ కూడా నా ఎదుగుదలలో ఎంతో ఉందని చెప్తుంటాడు. ప్రతిసారి కూడా సార్కు మనందరం కూడా అన్నదండలుగా ఉన్నాం.